నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో చాలామంది ప్రజలైతే భయపడుతూ ఉన్నారు. వారికి ధైర్యం చెప్పేందుకు ఒక ప్రవాసుడు మనం చూసుకుంటే కానీ, ఒక ఫారినర్ మనం చూసుకుంటే కానీ ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. అలాగే ఆ యొక్క ప్రవాసుడు ఆ యొక్క వీడియోలో మాట్లాడుతూ ప్రస్తుతం కువైట్లో యుద్ధం కొనసాగుతూ ఉందని చెప్పేసి, కువైట్లో నేనైతే భయపడడం లేదు, కువైట్ నా ఇల్లు, ఎందుకంటే కువైట్ దేశం నాకు భద్రత మరియు గౌరవాన్ని ఇచ్చిందని చెప్పేసి, కువైట్లో నివసించడం గురించి మీరెవరైనా ఆందోళన చెందుతూ ఉన్నారని చెప్పేసి చాలామంది ప్రజలను అడుగుతూ ఉన్నాను. అలాగే చాలామంది కూడా నాకు ఫోన్లు చేసి కువైట్లో మీరు ఇప్పుడు ఉన్నారు కదా, ఏమైనా భయపడుతూ ఉన్నారని చెప్పేసి, అలాగే 10 సంవత్సరాల నుంచి నేను కువైట్లో నివసిస్తూ ఉన్నాను, ఇప్పటి వరకు నా ఫోన్ ఎప్పుడు దొంగలించబడలేదు, అలాగే నా యొక్క కుటుంబాన్ని ఎవరూ బెదిరించలేదు, అలాగే నా యొక్క పిల్లలు చాలా సురక్షితంగా, ఆనందంగా, సంతోషంగా కువైట్లోని రోడ్లపైన నడవగలుగుతూ ఉన్నారు. ఎప్పుడైనా సరే కానీ, నేను అర్ధరాత్రి తర్వాత అయినా సరే కానీ సురక్షితంగా నేను బయటికి వెళ్ళగలుగుతూ ఉన్నాను. ప్రస్తుతం నేను కువైట్ సురక్షితంగా ఉందని భావిస్తూ ఉన్నాను. కానీ ఇప్పుడు కువైట్లో టెన్షన్ ఉన్నమాట వాస్తవమే. చెప్పాలంటే కువైట్లోని ప్రజలు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రపంచంలో ప్రతి చోట ఏదో ఒక చోట సమస్యలు ఉన్నాయి. ఈ దేశం నాకు భద్రత మరియు గౌరవాన్ని ఇచ్చింది. కువైట్ దేశం ఈ పరిస్థితిని అధిగమిస్తుంది. 10 సంవత్సరాలుగా నేను కువైట్లో నివసిస్తూ ఉన్నాను. కువైట్ దేశం చాలా సురక్షితమైనది. కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు కానీ, ప్రవాసులు కానీ ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. కువైట్ దేశం ఈ యొక్క యుద్ధ పరిస్థితులను అధిగమిస్తూ ఉంది. ప్రస్తుతం ఇప్పుడు కూడా నేను బయట అర్ధరాత్రి తిరగగలుగుతూ ఉన్నాను. ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి ఆందోళన చెందకుండా, టెన్షన్ చెందకుండా నేనైతే వెళుతూ ఉన్నాను. కువైట్లో ఉన్న ప్రజలు కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కువైట్ దేశం చాలా సురక్షితమని చెప్పేసి భావిస్తూ ఉన్నట్లయితే ఆ యొక్క వ్యక్తి తెలియజేయడం జరిగింది. మరి అతని యొక్క వ్యాఖ్యలపైన, అతడి యొక్క వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.